వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు ఘటనపై కఠిన చర్యలు. కాశీబుగ్గ సంఘటనపై స్పందించిన ప్రధాని మోడీ, అమిత్ షా. మృతులకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ప్రకటించిన మోడీ. శ్రీ వెంకటేశ్వర ఆలయం ఘటనపై స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి, ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తుందని, దేవాదాయ శాఖకు లేదా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం. మరో భారీ ప్రయోగానికి ఇస్రో సన్నద్ధం. ఈ నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ నారాయణ్. శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు తొక్కిసలాటలో 9 మంది మృతి చెందారు. ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో రైలింగ్ ఓడడంతో ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించి ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎక్కిన ప్రతి ఒక్కరు రైలింగ్ పట్టుకుని ఎప్పుడైతే అందరూ రైలింగ్ పట్టుకుని నిలబడ్డారు ఆ రైలింగ్ ఎప్పుడైతే రైలింగ్ నిలబడిందో ఒకరికొకరు ఆందోళన సంఘటన జరిగిన వెంటనే మాకు సమాచారం వెంటనే అంబులెన్స్ పంపిస్తాం. ఉదాహరణ అందరికీ హాస్పిటల్ అక్కడ స్పాట్లోనే 7 మంది మహిళలు స్పాట్లోనే చనిపోవడం, 20 మందికి హాస్పిటల్కి పంపించారు. 20 మందిలో హాస్పిటల్కి వచ్చారు. ట్రీట్మెంట్ అవుతున్న సమయంలో 2 మహిళలు హాస్పిటల్లో చనిపోయారు. ఒక 9 సంవత్సరాల బాలు హాస్పిటల్లో. ఇప్పటికీ 8 మంది మహిళలు, ఒక 9 సంవత్సరాల బాలు. ఇక్కడ 16 మంది ఇన్పేషెంట్లు ఉన్నారు. అందరి దగ్గరికి వెళ్ళాం, అందరితో మాట్లాడి అందులో ఒక ముగ్గురికి యాక్సిడెంట్స్ అయ్యాయి. మిగతా వాళ్ళందరికీ ఏమి లేవు. గంట గడి ఉంటే అందరినీ. ఇది కాకుండా మాకు తెలియకుండా చాలా హాస్పిటల్లో జాయిన్ అయ్యారని సమాచారం వస్తే అన్ని హాస్పిటల్స్ సెలెక్ట్ చేసి ఈ కాశీబుగ్గలో ఉన్నటువంటి కిడ్నీ హాస్పిటల్కి ఒక 20 మంది ఆ బాధతో ఒక షాకింగ్ న్యూస్లో ఉండి అక్కడికి వెళ్ళారు. ఆ 20 మంది కూడా ఎటువంటి సమస్య లేదు, అందరూ బాగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వరకు ఈ సంఘటనలో 9 మంది చనిపోయారు. ఒకరికి సీరియస్ ఉంది, మిగతా వాళ్ళందరూ ఘటనపై సీఎం చంద్రబాబు మరియు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో దుర్గమ్మగుడి వీధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఎమ్మెల్యేని స్థానిక ప్రజలు ఘనంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను వివరించారు. అలాగే రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటి వద్దకే చేరుతాయని, పింఛన్ పెంచి 1వ తారీఖు సెలవు దినాలైతే ముందు రోజే పంపిణీ చేసిన ఘనత దేశ చరిత్రలోనే ఒక్క చంద్రబాబు నాయుడికి చెందుతుందని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సత్యసాయి తలుపుల మండలంలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్తీక మాసం ఏకాదశి కావడంతో భక్తులు ఎక్కువగా వచ్చారు. నిర్వాహకులు, పోలీసులకు, అధికారులకు సమాచారం ఇవ్వలేదు. ఒక్క ప్రాణం కూడా పోకూడదని ప్రభుత్వం కృషి చేస్తుండగా ప్రైవేట్ కార్యక్రమాల్లో ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. బాధ్యతలపై చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. కాశీబుగ్గ టౌన్లో
ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు. కార్తీక మాసం ఈరోజు చాలా మంది అక్కడ దర్శనానికి వెళ్లిపోయారు. కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు. చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం. అది చేయని దానివల్ల 9 మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు. 5 మందికి ఇంజరీస్ కూడా అయినాయి. ఇది చాలా బాధాకరం. నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తా ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. అమాయకులు చనిపోయారు. నేను చాలా బాధపడుతున్నా. అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్ గా తీసుకుంటూ ఎవరైతే దానికి కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దురదృష్టకర ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తుందని, దేవాదాయ శాఖకు లేదా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. సుమారు 2000 మందిని మాత్రమే పట్టే ఈ దేవస్థానానికి ఒక్కసారిగా 25,000 మంది భక్తులు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అక్కడ ఇవాళ ఏకాదశి పర్వదినాన భక్తులు వేలాదిగా తరలివచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం, దాదాపు 10 మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం, దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. దాదాపు 25,000 మంది పైన జనాభా వచ్చారని, అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం. కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్న ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంతకుముందు భక్తులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రైవేట్ వ్యక్తులు ఎలాంటి సమాచారం ప్రభుత్వానికి లేదా దేవాదాయ శాఖకు అందించలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నివాళులర్పించారు. స్థానిక పాత బస్టాండ్ కోడలిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, దేశభక్తుడు, గాంధీ అనుచరుడు, స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న సాధారణ అయినటువంటి వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలిగామన్నారు. ఆయన త్యాగం మూలంగానే ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలు వర్ధిల్లుతున్నాయన్నారు. తెలుగువారుగా చెప్పుకునే విధంగా గర్వంగా ఉన్నామంటే పొట్టి శ్రీరాములు త్యాగమే. వారు ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి ఆశీస్సులు తెలుగువారందరిపైన ఉండాలని కోరుకుంటున్నా అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ పార్టీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, జిల్లా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తలతంపరలో వెలిసిన శివాలయంలో పార్వతీదేవి విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కంచిలి మండలం తలతంపర్లో వెలిసిన శివాలయంలో పార్వతీదేవి విగ్రహ ప్రతిష్ఠ వేడుకను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, వజ్జ మృత్యుంజయ్, బెంతాలం శోభన్ పాల్గొని పార్వతీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళహారతులు అందుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మరోవైపు ఉదయం నుంచే ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ తీర్థ ప్రసాదాలు, మంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పునీతులయ్యారు. మరో భారీ ప్రయోగానికి ఇస్రో సన్నద్దమవుతుంది. రేపు సాయంత్రం 5:26 గంటలకు 4410 కేజీల బరువైన CMS-03 ఉపగ్రహాన్ని
రాకెట్ LV-M3 M5 ద్వారా నింగిలోకి పంపనుంది. శ్రీహరికోటలోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఇవాళ 5:26 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించనున్నారు. భారత నేవీ అవసరాల కోసం ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో అభివృద్ధి చేసింది. అటు ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ నారాయణ్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. November 2025, we have targeted the launch of LV-M3 M5 CMS-03 mission. The CMS-03 is a communication satellite which will be placed in the orbit by the LV-M3 M5 launch vehicle. This satellite is the heaviest satellite, 4,410 kg, ever lifted by Mark 3 vehicle for placing in the geotransfer orbit. This is going to be a very, very important satellite, highly useful for the communication purpose. And right now, the entire activities are going on in Sriharikota. The total vehicle, satellite, everything is ready for the launch. The launch is targeted tomorrow evening around 5 o'clock, 26 minutes in the evening. ఆమ్దల్వలస పట్టణంలోని మతం పేరుతో ఓ పాఠశాలలో చిచ్చు రగిలింది. గత వారం రోజుల క్రితం ఓ విద్యార్థి వారి తల్లిదండ్రులతో కలిసి తిరుపతి దర్శనం చేసుకోవడానికి వెళ్లి వచ్చారు. ఎప్పటి మాదిరిగానే పాఠశాలకు హాజరై పరీక్షలు రాసి అతని మేధాశక్తి తక్కువే పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఇది కూడా సాధారణ పరీక్ష, పబ్లిక్ పరీక్ష ఏమీ కాదు. సాధారణ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థిని వారి పరిమితి దాటి కొట్టడమే కాకుండా తిరుపతి దర్శనానికి పోయావు, వెళ్లి నీ వెంకటేశ్వర స్వామికి చెప్పుకో నీ పరీక్ష రాయమని. వెంకటేశ్వర స్వామి వచ్చి నీ పరీక్ష రాస్తాడా? రాయకపోతే పరీక్షలు పాస్ అవ్వరని హిందూ దేవుళ్లపైన, ఆ దేవుడి యొక్క తల్లిదండ్రులపైన అసభ్యకర పదజాలం ఉపయోగించిన ఆమ్దల్వలస పట్టణంలోని సెంటెన్స్ స్కూల్ యాజమాన్యం శనివారం కార్తీక మాసం ఏకాదశి పురస్కరించుకుని పార్థివలింగ అర్చన అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. నర్సనపేట మండలం రాయవలస పంచాయతీ గుండెవెల్లిపేట వద్ద ఓ కళ్యాణ మండపంలో శనివారం కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పార్థివలింగ అర్చన అభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు పంచరెడ్డి బుజ్జి తెలిపిన వివరాల ప్రకారం ఈ అభిషేకంలో 128 లింగాలను ఏర్పాటు చేసి దంపతులతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 30కు పైగా వేద పండితులు పాల్గొని పూజలు నిర్వహించారు. అలాగే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయి విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ డీఈఓ విజయ్ కుమారి పాల్గొన్నారు. శనివారం నర్సనపేట పిఎంశ్రీ పాఠశాలలో జరిగిన నియోజకవర్గ స్థాయి విద్యార్థుల పోటీ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ డీఈఓ విజయ్ కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులలో పోటీతత్వం పెంచడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత ఫలితాలు సాధించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఎస్సే రైటింగ్, డిబేటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారు జిల్లా స్థాయికి ఎంపికవుతారని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం ఎనలేనివని హెచ్ఎం మాధవరావు పేర్కొన్నారు. శనివారం జలుమూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం, ఆయన సేవలు ఎప్పటికీ మరువలేమని హెచ్ఎం మాధవరావు, ఉపాధ్యాయులు మెండ రామారావు, లక్ష్మణరావు కొనియాడారు. 88 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులైనట్లు విద్యార్థులకు తెలియజేశారు. ఆయన సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ కొవ్వొత్తుల ర్యాలీలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాలు దేశ ఐకమత్యం, సమగ్రతకు పునాది అని, వారి స్ఫూర్తి యువతకు ప్రేరణగా నిలవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉద్ఘాటించారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ అమరవీరుల వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నిర్వహించిన భారీ కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణలో అమరవీరుల త్యాగాలు కీలకమని, ఈ స్ఫూర్తితో యువత దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమైందని పేర్కొన్నారు.
ఏదో ఒక టైంకి సఫర్ అవుతారు. అది లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉండొచ్చు, లేకపోతే ఆక్యుపేషన్ రిలేటెడ్ హెల్త్ హజార్డ్ అది ఉండొచ్చు, లేకపోతే కొంతమంది సుప్రీం అదే మన ఎక్స్ట్రీమ్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఆ ఫ్యామిలీస్ వైపు కూడా మనం ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ ఇది కాకుండా ఇతర వేరే అదర్ యాక్టివిటీస్ కూడా మనం చేస్తున్నాం. అది కూడా పబ్లిక్ కి తెలియాలి. మోర్ ఇంపార్టెంట్లీ మన పోలీస్ లో ఉన్న అంటే ఫోర్సెస్ యూనిఫామ్ సర్వీస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పాలి. అది ఒక భావన ఒక 1 వీక్ నుంచి మనం చేస్తాం. సో కాబట్టి చాలా సంతోషం. మెయిన్ గా 31 అక్టోబర్ రోజున ఇది ఎండ్ చేయడం, మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఇదే రోజు రావడం, సో దీనికి సంతోషం. ఎస్పీ గారు పెట్టిన ఈ కాంపిటీషన్స్ వల్ల ఇంకా మన పిల్లలకి ఇంకా స్టూడెంట్స్ కి ఇంకా అవగాహన కలగడం చాలా చాలా సంతోషం. కాబట్టి మరి ఒకసారి నాకు ఈ పోలీస్ కమెమరేషన్ డే ఒక వీక్ లాంగ్ ఎక్సర్సైజ్ దీనికి పిలవడం చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఫ్యూచర్ లో కూడా మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎక్కడైనా ఉంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏదైనా సాయం కావాలంటే మనం ఇస్తాను. పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ముగింపు సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద నుంచి ప్రారంభమైన శాంతియుత ఈ ర్యాలీ డే అండ్ నైట్ జంక్షన్ వరకు కొనసాగింది. ర్యాలీ ముగింపు సందర్భంగా పాల్గొన్న అధికారులు డే అండ్ నైట్ కోడలి వద్ద మానవహారంగా ఏర్పడి కొవ్వొత్తులతో అమరవీరుల స్మారకార్థం మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, అదనపు ఎస్పీ కెవి రమణ, డీఎస్పీలు వివేకానంద, శేషాద్రి, సిఐలు, ఆర్ఐలు, పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మొంతా తుఫాన్ కారణంగా ఆస్తి ప్రాణనష్టం లేకుండా చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మొంతా తుఫాన్ కారణంగా ఆస్తి ప్రాణనష్టం లేకుండా చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మొంతా సేవలు ఉత్తమ సేవలందించిన వారి కోసం సీఎం క్యాంపు కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. పలువురిని సైక్లోన్ మొంతా ఫైటర్లుగా గౌరవిస్తూ సర్టిఫికెట్లు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తుఫాన్పై సమాచారం ముందుగానే ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పించారు. పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని డ్రోన్ ద్వారా గుర్తించి కాపాడారు. ప్రార్థనా మందిరం చుట్టూ వరద నీరు వస్తే 15 మందిని కాపాడారు. వరద నీటిని తొలగించే పనులు వేగంగా జరిగాయి. సాంకేతికతతో పాటు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సహకరించారు. రాష్ట్రానికి 2 సమస్యలు: రాయలసీమ కరువు, కోస్తాంధ్రకు తుఫాన్లు. సమర్థ నీటి నిర్వహణ ప్రాజెక్టుల నిర్మాణంలో రాయలసీమలో కరువు లేకుండా చేశాం. ఈసారి మొంతా తుఫాన్పై అధికారులతో బృందం సిద్ధం చేశాం. వారికి సాంకేతిక సపోర్ట్ ఇచ్చామన్నారు. అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. పరిస్థితిని సమీక్షించి రియల్ టైంలోనే హెచ్చరికలు పంపించారన్నారు. వర్ష ప్రభావం, గాలుల తీవ్రతను టెక్నాలజీతో పరిరక్షించామని పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తలు, హెచ్చరికలు పంపి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా చేశామని తెలిపారు. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను ప్రయోగాలు చేస్తూ ఉంటాను. వచ్చిన తర్వాత అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి సమర్థవంతంగా ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు హరికేన్ 96-97లో హరికేన్ వచ్చింది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఆ రోజు మీరు చూస్తే డెవాస్టేషన్ ఒక 6-7 రోజుల్లో మాక్సిమం 10 డేస్లో నార్మల్సీ తీసుకురాగలిగాం. ఫస్ట్ టైం ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకున్నప్పుడు మీరు చూస్తే ఎంత బాగా చేశారంటే ఒక టీం కింద లాస్ట్ మైల్లో ఉండే సెక్రటరియట్లో ఉండే వ్యక్తుల్ని కదిలించి రియల్ టైంలో ఫిజికల్గా వాళ్ళు వెళ్ళారు. టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చాం. ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒక 5-పాయింట్ ఫార్ములాతో ఈ తుఫాన్ని ఎదుర్కోవడానికి ముందుకు పోయాం. 0 డెత్స్ ఉండాలని చెప్పి కోరుకున్నాం. ఎక్కడా ఎవరు చనిపోకూడదు. అదే సమయంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని పూర్తిగా కాపాడాలని ముందుకు పోయాం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.